చెట్లు ఊగడం వల్ల గాలి వస్తుందా? అసలైన నిజం ఏమిటి? గాలి అనే అనేక కణాల మిశ్రమం. ఈ గాలి కణాలు నిశ్చలంగా ఉండవు. ఇవి ఎప్పుడూ తేలికగా కదులుతూనే ఉంటాయి. ఒకచోట గాలి వేడిగా అయితే అక్కడి గాలి కణాలు వేడి వల్ల మరింత ఎనర్జీను పొందుతాయి. ఆ శక్తితో అవి ఒక్కోటి తీవ్రంగా కదలటం ప్రారంభిస్తాయి. ఈ కదలికల వల్ల ప్రతి కణం మరొక కణం నుంచి దూరంగా పోవాలని ప్రయత్నిస్తుంది. దీని ఫలితంగా గాలిలో కణాల మధ్య ఖాళీ పెరుగుతుంది. దీన్ని ఫిజిక్స్లో సాంద్రత తగ్గడం అంటారు. అంటే గాలి తేలికగా మారుతుందన్నది ఇదే అర్థం. అప్పుడు ఆ తేలికపాటి గాలి పైకి ఎగిరిపోతుంది. అప్పుడు ఆ ఖాళీని నింపేందుకు చల్లగాలి ఆ ఖాళీ ప్రదేశంలోకి వస్తుంది. అలా ఒక చోట నుంచి మరో చోటికి గాలి కదులుతుంది. దీనినే గాలి ప్రవాహం అంటారు. ఈ గాలి వచ్చేటప్పుడు దారి మధ్యలో ఉన్న చెట్లు, ఆకులు, పూలు అన్నీ తాకబడతాయి. అవి ఊగిపోతాయి. అప్పుడు చిన్నారులు చూస్తే చెట్లు ఊగుతున్నాయి కాబట్టి గాలి వస్తోంది అని అనిపిస్తుంది. కానీ నిజం ఏమిటంటే గాలే వస్తోంది, చెట్లు ఊగిపోతున్నాయి. గాలి వస్తేనే చెట్లు కదలుతాయి. చెట్లు గాలిని సృష్టించవు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.